మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త కొత్త ఆలోచనలతో క్రియేటివిటీ పెంచుకుంటూ ముందుకు పెడతారు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలోనూ, అలాగే తల్లి యొక్క ఆదాయం, ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతన విషయాలు తెలుసుకోవడానికి మీరు చేసేవన్నీ కూడా అన్నీ మీకు తగినట్టుగా అనుకూలంగా ఉండడం, ఆ పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో మీకు ధైర్యం, సాహసాలు పెరగడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. అయితే వృషభ రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ఫాస్ట్గా ఉంటాయి. కుటుంబపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. ట్యాక్స్లు మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే దూర ప్రయాణాలకి, వృత్తిపరమైన ప్రయాణాలకి, విద్యా సంబంధమైన ప్రయాణాలకు కూడా అనుకూలమైన రోజుగా ఒకటి భావించవచ్చు. తల్లి మొదలైన వారందరి యొక్క ఆశీస్సులతో కొత్త పథకాలు రూపొందించుకుంటూ గృహ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి సర్వవిధాల ప్రయత్నం చేస్తూ మానసిక సంతృప్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అంటే మనశ్శాంతి అనేది కొంతవరకు తక్కువగా ఉండడం వల్ల ఖర్చులని పొదుపు చేసుకుంటూ ముందుకు వెళితే చాలా వరకు సమస్యలని అధిగమించగలిగిన వాతావరణం అనేది ఏర్పడుతుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంకల్పాన్ని సిద్ధించే విధంగా ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. అలాగే ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులు మంచి స్థాయిలో ఉండడం, వారి దగ్గర నుంచి మీరు మంచి సహకారాన్ని పొందడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే అవకాశాలు లాంటివి, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో ఆగిన పనులు ముందుకెడుతూ చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే విధంగా మీరు ప్రవర్తిస్తారు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం ముఖ్యంగా కొంత ఘర్షణతో కూడి ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థికపరమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా అది ఎక్కువ స్థానం, అంటే మీకు వృత్తికి సంబంధించిన విషయాల్లో రావాల్సిన ఆదాయాలు ఏదైనా ఉంటే దాని గురించి పోస్ట్పోన్ అవుతూ వస్తున్న విషయాల గురించి కొంత ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే వృత్తిలో అభివృద్ధికరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ప్రదేశాల నుంచి నూతన అవకాశాలు అనేవి లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. అంటే ఏదైనా ఇప్పటిదాకా మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మీరు ఆలోచించిన ప్రదేశం నుంచి కాకుండా మీరు ఊహించని ప్రదేశాల నుంచి కూడా మీకు ఆహ్వానాలు అందుతాయి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు, అంటే మీ యొక్క తండ్రి లేకపోతే తోబుట్టువులు ఎవరైనా సరే ఒక ఉన్నత ఉద్యోగంలో ఉండే వ్యక్తుల సహకారం అనేది మీకు లభ్యం అవ్వడం, అలాగే మీ యొక్క పుణ్యబలం పెరగడం, ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ మీద మీకు నమ్మకం పెరగడం, కొత్త కార్యక్రమాలు చేయడానికి మీరు నిర్ణయాలు తీసుకోవడం, ఆ విధానంలో మీరు నూతన ప్రయాణాలకి నాంది పలకడం, విద్యాపరమైన విషయాలలో దూర ప్రదేశాల్లో అవకాశాలు చూడడం, అది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా మీరు ఎక్కడన్నా ధనాన్ని రుణంగా తీసుకున్నది ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఖర్చులు, అంటే ఏదన్నా ఎవరికన్నా మీరు ఇవ్వాల్సిన ప్రయత్నాలు చేసినా, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో అప్లికేషన్స్ లాంటివి పెట్టడానికి కానీ, అది కాకుండా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, వాటికి సంబంధించిన ఖర్చులకి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే మీ యొక్క ఆరోగ్యం మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవకాశాలు
కనబడుతున్నాయి. ఆరోగ్యం ఇంత ముందు కంటే కొంత బెటర్గా ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలు ముఖ్యంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అని, అంటే కొంచెం వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం వల్ల మానసిక ఘర్షణ అనేది ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల పనులు ముందుకు వెళ్ళడంలో కొంత జాప్యం అనేది జరగడం కూడా చికాకుని సృష్టిస్తుంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. ముఖ్యంగా ఇందులో తులారాశిలోకి మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదన్నా మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మీరు ఎదురు చూసిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలతో పాటుగా మీ జీవిత భాగస్వామికి మంచి ఎదుగుదల కానీ చక్కటి అవకాశం కానీ లభ్యమవ్వడం, వారి పేరు ప్రఖ్యాతలు పెరగడం, సంఘంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో మీరు ముందుకు వెళ్ళడం, అంటే పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ ఈ రోజున మీకు ఆగిన పనులు ముందుకు వెళ్ళడంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో గౌరవం, అలాగే మీ మీద మీకు నమ్మకం, వ్యక్తుల యొక్క సహకారం, తర్వాత దానికి తగిన గౌరవంతో పాటు మీ రెస్పాన్సిబిలిటీస్ పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది పెట్టే శత్రువుల మీద మీరు అధిగమించగలుగుతారు. ఇంతకాలం మీకు సహకరిస్తారా లేదా అనుకుంటూ ఆలోచించిన వ్యక్తుల దగ్గర నుంచి అనుకోని సహకారం లభ్యమవడం, చక్కటి స్థాయిలో ఉండే వ్యక్తులు ఒకప్పటి మీ మిత్రులు మళ్ళీ మీకు సహకరించడానికి ముందుకు రావడం, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, నూతన అవకాశాలకి ఈ రోజున మంచి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఒకటి కనబడుతోంది. దూర ప్రయాణాలంటే అది ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైనవి కావచ్చు, విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన ప్రయాణాలు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం మీద మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క ఆలోచనలలో అంటే ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం కానీ, ఉపాసన బలం పెంచుకోవడానికి కానీ మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. వాళ్ళకి ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఈ రోజున డిస్కస్ చేస్తారు. విద్యలో విద్యార్థులకి, ఆధ్యాత్మిక చింతనలో పెద్దవారికి చాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఆకస్మిక వ్యవహారాలు అంటే ఏదన్నా మీరు ఎదురు చూస్తున్న విషయాలలో అనుకోని ప్రయాణాలు కానీ, లేకపోతే అనుకోని ఆహ్వానాలు కానీ, ఆకస్మిక ఖర్చులు కానీ, కొంత మీరు వేసుకున్న ప్రణాళిక అటు ఇటుగా ఉండడం వల్ల కొంత ఘర్షణ అనేది ఉన్నప్పటికీ దాన్ని మీ తెలివితేటలతో అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం కానీ, వాహనాలు, గృహానికి సంబంధించిన విషయాలు, తల్లి మొదలైన అంశాలు, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు, ఇవి సామాన్య మిశ్రమ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా అవి వీలైనంత అనుకూలంగా ఉండడానికి కూడా మీరు ఏదైనా సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలో మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది. అలాగే మంచి చింతన అంటే ఏదైనా కార్యక్రమం చేయడంలో మంచి మిత్రుల్ని కలవడం, వారి యొక్క సలహా సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కృషి పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి పనైనా చేయగలననే ఒక నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి నూతన ప్రయత్నాలు చేయడం, ఆ అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నం చేయడం, అంటే వ్యాపార సంబంధమైన ప్రయాణాలకు కానీ, జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉండడానికి కానీ అన్నిటికీ అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి.
మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా సమయానికి ఆహార స్వీకరణ చేయడం అనేది కూడా ముఖ్యం. అలాగే శత్రువుల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల శత్రుత్వం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాట్లాడేది ఒకటైతే ఇతరులకు వేరే విధంగా ధ్వనించడం వల్ల కూడా అది కొంత చికాకులకి లోనవుతుంది. కాబట్టి ఆర్థిక ఆహార సంబంధమైన విషయాల్లో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ వ్యక్తులతో గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం.